हाई फ्रेंड्स నేను లక్కీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ సెల్ఫ్ కేర్ ఎక్స్పెరిమెంట్। సో ఈ రోజు వీడియోలో అయితే నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు యాక్నే రిలేటెడ్ గా ఒక స్కిన్ కేర్ రొటీన్ ని చెప్పమని। నేను ఎక్కువగా వీడియోస్ అన్ని ఏంటంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ని రివ్యూ చేయడం, ఈ ప్రోడక్ట్ దీనికి యూజ్ అవుతుంది అలా చెప్తూ ఉంటాను కదా। సో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు। సో అందుకని ఈ రోజు వచ్చేసి నేను స్కిన్ కేర్ రొటీన్ మీకు పింపుల్స్ ఉన్న ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది చెప్తున్నాను। సో ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్, చాలా మంది స్కిప్ చేసేస్తారు ఈ ఫేస్ వాష్। అంటే ఫేస్ వాష్ అనగానే సోప్ తో ఫేస్ వాష్ చేసేయడం, నార్మల్ బాడీ వాష్ సోప్ తో కానీ అలా చేయడము అలా చేస్తారు। కానీ ఫస్ట్ మన స్కిన్ అంటే బాడీ స్కిన్ వేరేలా ఉంటుంది, ఫేస్ వేరేలా ఉంటుంది, అండ్ ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, బయట తిరిగే డస్ట్ అంతా ఉంటుంది। అండ్ అదే కాకుండా ఫేస్ మీద ఆయిల్ ప్రొడక్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు బాడీ। అండ్ సో బాడీకి అందుకే పింపుల్స్ ఇలాంటి ఇష్యూస్ అనేవి రావు, ఫేస్ కి ఎక్కువగా వస్తూ ఉంటాయి। అండ్ సో అందువల్లనే మనం ఏంటంటే ఫేస్ వాష్ అనేది కరెక్ట్ గా చేయాలి, ఫేస్ మీద ఉన్న డర్ట్ ని అంతా బాగా క్లీన్ చేయాలి మనం, ఓకేనా। సో ఫస్ట్ ఫేస్ వాష్ వచ్చేసి పింపుల్స్ అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అనేది చేయాలి, ఫేస్ వాష్ అనేది బై చేయాలి। అండ్ అదెందుకంటే మనకి యాక్నేని కానివ్వండి, వీళ్ళు ఉన్న వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఆయిల్ ప్రొడక్షన్ అండ్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మొత్తం ఎక్కువగా ఆయిలీగా ఉండి దానివల్ల యాక్నే క్లాగ్ అయిపోయి పోర్స్ అన్ని దానివల్ల అనేది యాక్నే వస్తుంది, ఓకేనా। సో మీరు ఈ సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల మనకి ఫేస్ మీద ఉండే ఆ ఆయిలీనెస్ ని మొత్తం బాగా క్లీన్ చేస్తుంది, పోర్స్ ని క్లీన్ చేస్తుంది। అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఆ ఫేస్ అనేది క్లీన్ అయితే కరెక్ట్ గా మనకి యాక్నే రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి। ఒకవేళ మీరు టీనేజర్ అంటే ఇంకా యాక్టివ్స్ ఎక్కువ వాడకూడదు అనుకున్న వాళ్ళు ఓన్లీ ఫేస్ వాష్ యూజ్ చేసి అండ్ సన్ స్క్రీన్ లిక్విడ్ అయితే ఓన్లీ సన్ స్క్రీన్ వాడితే సరిపోతుంది। ఈ రెండిటితో కూడా మీ యాక్నే ప్రాబ్లమ్ ని తగ్గించుకోవచ్చు। అండ్ బాగా ఎక్కువైపోయాయి యాక్నే, ఫేస్ మొత్తం వచ్చేస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఈ రొటీన్ మొత్తం ఫాలో అవ్వచ్చు, ఓకేనా। సో నేను సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అనేది ఫస్ట్ వాటి రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, ఓకేనా। నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ వచ్చేసి కొంతమంది ఆయిలీ స్కిన్ కదా స్కిప్ చేయొచ్చు అనుకుంటారు, జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అనేవి దొరుకుతాయి, హల్యూరానిక్ యాసిడ్ ఉన్నవి। అండ్ హల్యూరానిక్ యాసిడ్ యూజ్ చేస్తే మనకి ఏంటంటే మన స్కిన్, మనం సాలిసిలిక్ యాసిడ్ ఈ ఫేస్ వాష్ లో వాడతాం కదా, కొంచెం స్కిన్ అనేది డ్రై అవుతుంది। సో ఇదేంటంటే కరెక్ట్ గా మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ నాన్ కమోడజెనిక్ ఉంటాయి। సో ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం హైడ్రేషన్ ఇస్తాయి, స్కిన్ స్మూత్నెస్ ఇస్తాయి, ఓకేనా। యాంటీ ఏజింగ్ కి కూడా హల్యూరానిక్ యాసిడ్ అనేది బాగా వర్క్ అవుతుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్షన్, మార్నింగ్ టైం అయితే సన్ స్క్రీన్ వాడాలి, సన్ స్క్రీన్ కూడా జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అనేది వాడాలి। జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఏంటంటే మనకి ఈ యాక్నే ఉన్న వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి జెల్ బేస్డ్ ఎక్కువగా ఎందుకు వాడతామంటే జెల్ ఏంటంటే కొంచెం ఆరిపోగానే మనకి ఏమి క్రీమీ టెక్స్చర్ ఉండదు, ఆయిలీనెస్ అనేది ఉండదు, ఫేస్ మీద ఇంకా ఆయిల్ ఎక్కువ పెరిగినట్టు ఉండదు, అబ్జర్వ్ చేస్తుంది ఆయిల్ ని, ఓకేనా। అలా ఉండటం వల్ల మనకి ఫీలింగ్ ఎలా ఉంటదని కొంచెం డ్రై టచ్ లాగా ఉంటది, ఫేస్ కూడా మరీ అంతగా ఆయిలీనెస్ గా ఉండదు। సో అలాగా మనకి యాక్నే కూడా తగ్గుతుంది, ఓకేనా। మార్నింగ్ టైం అనేది ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది వాడాలి, ఈ మూడు వాడి మార్నింగ్ టైము। అండ్ పిఎం రొటీన్ వచ్చేసి ఫేస్ వాష్ సేమ్ సాలిసిలిక్ వాడచ్చు, లేకపోతే నార్మల్ జెంటిల్ క్లెన్జర్ అయినా వాడచ్చు। అంటే యాక్చువల్లీ ఈవినింగ్ టైం వచ్చి సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ వాడాలి, మార్నింగ్ టైము జెంటిల్ క్లెన్జర్ వాడచ్చు, లేకపోతే స్టార్టింగ్ లో మనం బాగా యాక్నే ఉంది అనుకున్నప్పుడు 2 పూట్ల కూడా వాడచ్చు, నేను అలా కూడా వాడాను। సో ఇప్పుడు ఏంటంటే నా యాక్నే ఏమీ లేదు కాబట్టి సో జెంటిల్ క్లెన్జర్స్ అలాంటివి వాడుతున్నాను ప్రెసెంట్। అండ్ నైట్ టైం మాత్రం సాలిసిలిక్ యాసిడ్ మస్ట్ యూజ్ చేస్తాను, అంటే ఫ్యూచర్ లో బ్రేక్అవుట్స్ అవ్వకుండా, ఓకేనా, అలాగ చేస్తున్నాను। అండ్ తర్వాత నైట్ వచ్చేసి ట్రీట్మెంట్ క్రీమ్ అనేవి వాడాలి మనం ఎవ్రీ ఆల్టర్నేట్ డే వచ్చేసి సాలిసిలిక్ యాసిడ్ కానివ్వండి, యాజిలిక్ యాసిడ్, ఈ 2 రిలేటెడ్ గా ఉన్న క్రీమ్స్ అనేది నేను ఆల్రెడీ ఆ 2 క్రీమ్స్ ఉన్న క్రీమ్స్ కూడా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో పెడతాను। దీని రిలేటెడ్ గా ఉన్న యాజిలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ విత్ నియాసినమైడ్ ఉంటే కూడా ఓకే। ఈ 3 ఉన్న క్రీమ్స్ అనేవి నైట్ టైము 3 డేస్, వీక్ కి 3 డేస్ అనేది యూజ్ చేయాలి, వీక్ లో 3 డేస్ ఇది యూజ్ చేయాలి। అండ్ తర్వాత 3 డేస్ వచ్చేసి అంటే ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోవాలి, ఆల్టర్నేట్ డే గా 3 డేస్ యూజ్ చేయాలి। ఇంకొక ఆల్టర్నేట్ డే వచ్చేసి
రెటినాల్ క్రీమ్ అనేది యూజ్ చేయాలి. రెటినాల్ క్రీమ్స్ బయట చాలా ఉంటాయి, అవి స్టార్టింగ్ బిగినర్ అనుకున్న వాళ్ళు అవి యూజ్ చేయవచ్చు. ఓకేనా. సో రెటినాల్ క్రీమ్ అనేది ఆల్టర్నేట్ నైట్స్ యూజ్ చేయాలి. ఓకేనా. అప్పుడు 6 days అనేది ఇలా అయిపోతుంది నైట్స్. ఇక మాయిశ్చరైజర్ కూడా రీఅప్లై చేయొచ్చు రెటినాల్ పైన. అంటే కొంచెం ఉండే కొంచెం డ్రై అవుతూ ఉంటుంది స్కిన్, చాలా మందికి రెటినాల్స్ యూజ్ చేసినప్పుడు. అప్పుడు ఆ క్రీమ్ మీద మళ్ళీ మనము మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మీకు బాగా స్కిన్ పాడవకుండా ఉంటుంది. అంటే కొంతమందికి బాగా డ్రై అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే మాయిశ్చరైజర్ అనేది అప్లై, మీకు ఎప్పుడు స్కిన్ డ్రై అనిపించినా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేయచ్చు. ఓకేనా. ఇది AM and PM రొటీన్. అండ్ నైట్ 6 days యూజ్ చేశాక 7th day ఉంటుంది కదా, ఇవి 6 days వరకు. 7th day వచ్చేసి కెమికల్ పీల్ అనేది అప్లై చేయాలి వీక్లీ వన్స్. ఫస్ట్ స్టార్టింగ్ 10 days కి ఒకసారి వాడండి. తర్వాత నుంచి ఏం చేస్తారంటే వీక్లీ వన్స్ ఇది ఇంకా కంపల్సరీ వాడాల్సిందే మనం లైఫ్ లాంగ్ అనేది. ఎందుకంటే తర్వాత కూడా ట్యాన్ అవ్వకుండా మన డెడ్ స్కిన్ ఏమైనా రిమూవ్ చేయడానికి కెమికల్ ఎక్స్ఫోలియేషన్స్ అంటారు. ఇది ఇంట్లో వాడే సీరమ్సే ఉంటాయి. 30% కెమికల్ పీల్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ ని రిమూవ్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. మనం ఎప్పుడెప్పుడో వెళ్ళిపోయి ఫేషియల్స్ చేయించుకోకుండా ఇంట్లోనే ఇది అప్లై చేస్తే సరిపోతుంది. ఒక 10 minutes అప్లై చేసేసి రిమూవ్ చేసేస్తే, అండ్ తర్వాత మాయిశ్చరైజర్ ఒకటి అప్లై చేసేస్తే సరిపోతుంది. ఇలాగా మీ రొటీన్ ని డైలీ ఇవే రొటీన్ ని ఫాలో అవుతూ ఉంటే మీకు 2 నుంచి 3 months లోపు, మీకు ఈవెన్ 4 weeks 28 days కి క్రీమ్స్ అనేది ఫేస్ మీద రిజల్ట్ చూపించడం అనేది స్టార్ట్ చేస్తాయి. 1 month నుంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. మొత్తం తగ్గిపోవడానికి మీకు మినిమం 3 months అనేది పడుతుంది. సో అలా 3 months కి చాలా వరకు మీ ఫేస్ అంతా క్లియర్ అయిపోతుంది. మీ ఫేస్ మీద పింపుల్స్ ఉండవు. అని మళ్ళీ వచ్చే పింపుల్స్ కూడా తక్కువ రావడం, ఎక్కువ రాకుండా, అండ్ తర్వాత అండ్ అసలు ఈవెన్ పింపులే రాకుండా ఉండడం, క్లీన్ గా ఉండడం స్కిన్ అనేది ఉంటుంది. సో ఈ రొటీన్ ని మీరు ఫాలో అవ్వండి. అదే కాకుండా కొంచెము మిల్క్ అండ్ మైదా రిలేటెడ్ ఫుడ్ కూడా తినొద్దు అంటారు. జంక్ ఫుడ్ తినకుండా ఉండాలి మనకి పింపుల్స్ రాకూడదు అనుకుంటే. అండ్ ఆయిలీ ఫుడ్ తినకూడదు. సో ఇవన్నీ కూడా చెయ్యాలి. యాక్చువల్లీ డైట్ లో ఉండడం వల్ల నేను ఇవన్నీ కూడా చేయలేదు. ఎక్కువ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడము, ఇలా చేయడం వల్ల కూడా నాకు యాక్నే అనేది మళ్ళీ రావడం అనేది తగ్గింది. అండ్ విత్ స్కిన్ కేర్ కూడా యూజ్ చేయడం వల్ల రిజల్ట్ అనేది ఫాస్ట్ గా ఉంది. ఓకేనా. సో మీరు ఇలాగ చేయండి. నేను లింక్స్ మొత్తం అయితే డిస్క్రిప్షన్ లో పెడతాను. మీరు మీ రొటీన్ కి తగ్గట్టుగా ఏమేమి కావాలో, అంటే మల్టిపుల్ ఆల్టర్నేట్స్ పెడతాను. లైక్ ఫేస్ వాష్ 2-3 brands లో మంచివి పెడతాను. సో మీకు నచ్చినవి బై చేసుకొని ఆ రొటీన్ ని ఫాలో అవ్వండి. మీ యాక్నే ప్రాబ్లం అంతా తగ్గిపోతుంది. ఓకేనా. సో అండ్ అదే కాకుండా ఒక్క క్రీమ్ వాడేసి, ఒక్క క్రీమ్ చెప్పండి బ్రైట్నింగ్ క్రీమ్, ఒక్క క్రీమ్ చెప్పండి పింపుల్ కి, ఒక్క క్రీమ్ అంతా ఏది తగ్గదు. ఒక రొటీన్ ఫాలో అయితేనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా. సో అయితే మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.